హాయ్, నేను విద్యను. దాదాపు 20,000 మంది లైక్ చేసిన కొటేషన్ ఇది. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయండి, మీ సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఖర్చు చేయండి. మళ్ళీ ఓసారి చెప్తున్నా ఈ కొటేషన్. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయండి, సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఖర్చు చేయండి. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయడం ఏంటి? డబ్బును అంత తక్కువగా చులకనగా చూస్తారెందుకు? ఇలాంటివి రాసేవాళ్ళు పని పాట లేని వాళ్ళే అయ్యుంటారు. పొద్దుపోక నోటికి ఏది వస్తే అది రాసి బాగుపడాలి అని ఆలోచించే వాళ్ళని కూడా చెడగొట్టడానికి పిచ్చి రాతలు రాస్తూ ఉంటారు. దానికి మీరు లైకులు చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. డబ్బుకి ఒక విలువ లేదా? డబ్బు ఎవరికైనా ఖర్చు చేసేయాలా? ఇవన్నీ అవతల వారికి మనం ఇచ్చే చెత్త సలహాలు, ఉచిత సలహాలు మాత్రమే. అదే మన దగ్గర డబ్బుంటే అవతల వారికి ఇవ్వాల్సి వస్తే ఇలా మాత్రం మాట్లాడము. ఈ కొటేషన్కి సరైన సమాధానం చెప్తా వినండి. మన పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో, లేక బాగా పరిచయం ఉన్న వాళ్ళో వచ్చి నాకు కాస్త డబ్బు కావాలి, చాలా అవసరం ఉంది, ఇస్తారా అని అడిగారనుకోండి, ససేమిరా ఇవ్వం. ఒకవేళ వాళ్ళు చాలా నమ్మకస్తులై ఉండి ఉంటే వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తాం. తిరిగి ఎప్పుడు ఇస్తారా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తాం. కానీ అదే పక్కింటి వారో, ఎదురింటి వారో వచ్చి మా ఇంట్లో పెళ్ళి ఉంది, లేదా మా ఊర్లో జాతర ఉంది, ఇంకేదైనా ఫంక్షన్ ఉంది, వారం రోజులు రండి అని అడిగారనుకోండి, సంతోషంగా వెళ్ళి వస్తాం. అయితే మనం ఆ కొటేషన్లో చెప్పినట్టు డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేసి సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వాళ్ళకి ఖర్చు చేస్తున్నామా? లేదు కదా. అక్కడ వాళ్ళకి మనం టైంని ఈజీగా కేటాయించాం, కానీ డబ్బుని ఇవ్వలేకపోయాం. మనందరికీ డబ్బు ముఖ్యమా, టైం ముఖ్యమా? మొదటి స్థానం డబ్బుకి, రెండవ స్థానం టైంకి ఇవ్వాలి అంటాను నేను. ఎవరెన్ని చెప్పినా సరే డబ్బుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి పిచ్చి రాతలు చూసి విని మీరు మీ బుర్రని పాడు చేసుకోకండి. సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.